మీరందరూ పూజించే ఇంట్లో ఆ శ్రీచక్రం ఉన్నంత వరకు నేను ఇంట్లో అడుగు పెట్టను, రాను. రోగంతో మంచాన పడ్డవారు మాటలతో లేచి నిలబడరు. అలా జరిగితే వైద్యులు ఎందుకు? వాళ్ళు చేసే వైద్యం ఎందుకు? హాస్పిటల్ ఎందుకు? నెమ్మదిగా కోలుకుంటుందిలే. మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకండి. బావా, అది కాదు బావా, నేను చెప్పేది. నాకు కాసేపు విశ్రాంతి కావాలి. నన్ను వదిలేయండి. బావా, బావ మాటలు ప్రవర్తన విచిత్రంగా ఉన్నాయి. బావ ఎప్పుడూ ఇలా బిహేవ్ చేయలేదు. ఏమై ఉంటుంది? మళ్ళీ పద. అమ్మాయి గారు, మళ్ళీ చాలా రోజుల తర్వాత నేను నిన్ను చూస్తున్నాను. ఎలా ఉన్నావు మళ్ళీ? బాగున్నాను అమ్మాయి గారు. నాగులు, అసలు ఇన్ని రోజుల్లో ఏమైపోయావు? మళ్ళీ అయినా అప్పుడప్పుడు కనపడుతుంది. నువ్వు అసలు కనిపించడమే మానేసావు. ఎలా ఉన్నావు నాగులు? బాగున్నాను అమ్మాయి గారు. ఆ మధ్య నీకేదో ఒంట్లో బాలేదని, ఏదో ఊరెళ్ళావని మళ్ళీ చెప్పింది. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? ఏదో చిన్న అస్వస్థత అంతే అమ్మా. ఇప్పుడు బాగానే ఉంది, పర్వాలేదు. ఇది మళ్ళీ రూపంలో మళ్ళీ వచ్చిందేంటి? ఇది మళ్ళీ రూపంలో ఉంది కాబట్టి అర్జున శరీరంలో ఇప్పుడు ఉన్నది విశ్వంబరి అని కనిపెట్టేస్తుందా? నువ్వేం భయపడాల్సిన పని లేదు. నేను అర్జున్ దేహంలో ఉన్నట్టు కనిపెట్టడం వాళ్ళిద్దరి వల్ల కాదు. మాత, నువ్వెవరో వాళ్ళకి తెలుసు కదా, నిన్ను గుర్తుపట్టేస్తారేమోనని నా భయం. నన్ను కనిపెట్టడం వాళ్ళకు సాధ్యమయ్యే పనే కాదు. ఏం భయపడకండి. అర్జున్ రూపంలో ఉన్న ఇతను ఎవరో తెలుసుకోవాలి. ఇతన్ని చూస్తుంటే అర్జున్లా అనిపించడం లేదే. అర్జున్లో ఉన్నదెవరో తెలియడం లేదేంటి? అంటే అర్జున్లో ఉన్నది మామూలు ఆత్మ కాదు, చాలా శక్తిగల ఆత్మ అయి ఉంటుంది. ఎవరై ఉంటారు? ఏంటి మళ్ళీ
ఏంటి నన్ను గుచ్చి అలా చూస్తున్నారు ఇద్దరు? నేనేదో మీకు తెలియని మనిషిలాగా ఆ? అయ్యో, ఏంటి ఇద్దరు కొత్త మనిషిని చూస్తున్నట్టు వింతగా కొత్తగా ఆందోళనగా చూస్తున్నారు? ఆ? ఏదైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? లేక తెలుసుకోలేకపోతున్నారా? మేమొచ్చింది నువ్వు ఎవరో తెలుసుకోవడానికి. తెలుసుకుని తీరతాం, తెలుసుకునే ఇక్కడి నుంచి వెళతాం. అర్జున్లో ఉన్నది ఎవరో తెలుసుకోవాలి అంటే ఒకే ఒక్క ఉపాయం ఉంది బావా. అవును మళ్ళీ, ఆ శ్రీచక్రం ఉంటే వాడి లోపట ఎవరున్నారో తెలుసుకోవచ్చు. ఈ ఇంట్లో ఉన్న శ్రీచక్రాన్ని ఎవరు తీశారు? శ్రీచక్రం ఇంట్లో లేదన్న విషయం నీకెలా తెలుసు? మేము వస్తుండగా మీరు ఆ శ్రీచక్రాన్ని భూస్థాపితం చేస్తుండడం మేము చూసాం. అవును, బావ కోసం మేము ఆ శ్రీచక్రాన్ని భూస్థాపితం చేయాల్సి వచ్చింది. ఏంటమ్మాయి గారు, ఆ శ్రీచక్రం విలువేంటో, దాని మహిమేంటో, దాని శక్తి ఏంటో, అది ఎంత అపూర్వమైనదో మీ అందరికీ తెలుసు కదా. తెలిసి కూడా ఆ శ్రీచక్రాన్ని ఎందుకు తీసేశారు? తప్పు చేశారమ్మాయి గారు. వెంటనే ఆ శ్రీచక్రాన్ని తీసుకొచ్చి మళ్ళీ మీ పూజ గదిలో ప్రతిష్ఠించండి. ఏంటమ్మాయి గారు ఆలోచిస్తున్నారు? వెంటనే వెళ్ళి తీసుకురండి. వద్దు. వీళ్ళు చెప్పారను, ఇంకెవరో చెప్పారను. తీసుకెళ్ళిన ఆ శ్రీచక్రాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఈ ఇంట్లో ప్రతిష్ఠించారనుకోండి, నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. ఆ శ్రీచక్రాన్ని మళ్ళీ ఇంట్లోకి తీసుకురావడానికి వీల్లేదు, వీల్లేదు, వీల్లేదు. నువ్వెవరో తెలియాలంటే ఆ శ్రీచక్రాన్ని తీసుకురావాల్సిందే, మళ్ళీ పూజ గదిలో పెట్టాల్సిందే. అప్పుడు నువ్వెవరో తెలుసుకోవడం, నీ ఆట కట్టించడం రెండూ జరుగుతాయి. సరే అమ్మాయి గారు, మేము వెళ్ళొస్తాం. మళ్ళీ పద. ఇదేంటి నాగులు, ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోతారంటారేంటి? అసలు ఎందుకు వచ్చినట్టు, ఎందుకు వెళ్ళిపోతున్నట్టు? అంటే ఏం లేదు అమ్మాయి గారు, ఊర్లో చిన్న పనుంది, అది చూసుకొని వద్దామని వచ్చాం. పనిలో పని మిమ్మల్ని అందరినీ చూసినట్టుంటుందని ఇంతవరకు వచ్చాం. మా పని అయిపోయింది అమ్మాయి గారు, అందుకే వెళ్తామని అంటున్నాం. వెళ్ళొస్తాం అమ్మాయి గారు, మళ్ళీ వస్తాం. ఏ కారణం లేకుండా వచ్చారు, ఏ కారణం లేకుండానే వెళ్ళిపోతున్నారు. వీళ్ళు నా గురించి తెలుసుకోవడం కోసమే వచ్చారన్నమాట. చెప్తా మీ సంగతి.
మళ్ళీ పద. నాగిని, దాన్ని బయటికి తీసి ఏం చేయాలనుకుంటున్నారు? మీరు చూస్తున్న ఈ అర్జున్ రూపంలో ఉన్నది ఎవరో అని తెలుసుకోవడానికే ఈ శ్రీచక్రాన్ని బయటికి తీయాలనుకుంటున్నారని కూడా తెలుసు. నువ్వు అర్జున్వి కాదన్న విషయం తెలుసుకునే వచ్చాం. నువ్వెవరో చెప్పు. చెప్పకపోతే మేం విషనాగులం అన్న విషయం నీకు తెలీదు. నిన్ను కాటేసి చంపేస్తాం. నేను చెప్పినా చెప్పకపోయినా మీరు నన్ను ఏమీ చేయలేరు. అయితే చూడు. అమ్మట బంబట పట. హట జంజట హట. మీరు శ్రమపడాల్సిన అవసరం లేకుండా నేను ఎవ్వరో నేనే మీకు చూపిస్తా. బంబట జంజట. ఈ రెండు పాములు నేనెవరో తెలుసుకోవాలని వచ్చాయి. నన్ను కాటేసి చంపేయాలని చూశాయి. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే పాములు మనుషుల్ని చంపగలవు గాని నాలాంటి ఆత్మను చంపలేవని
తెలియక వచ్చారు, నా వలలో బందీ అయిపోయారు. వీళ్ళిలా మనిషి రూపంలోనే కాదు, పాములుగా మారినా కూడా నన్ను ఏమీ చెయ్యలేవు. నువ్వు నా భక్తురాలైన భైరవికి ఏదో ప్రమాదం తలపెడుతున్నావన్న విషయం నాకు అర్థమయ్యింది. నీ ఆటలు సాగనివ్వం. మిమ్మల్ని మీరే కాపాడుకోలేకపోతున్నారు, ఇంకా వాళ్ళేం కాపాడతారు? వృధా ప్రయాస. బావేంటి ఇక్కడున్నాడు? రేపటిలోగా నా రూపం నాకు రావాలి, ఆ అమృతాన్ని నేను తాగాలి, నేను యవ్వనవతిగా మారాలి. ఏదో ఆడ గొంతు వినిపిస్తుందేంటి? ఇక్కడ బావా నేను తప్ప ఇంకెవరూ లేరు. మరి నేను విన్న ఆ గొంతు ఎవరిది? బావా, ఇక్కడున్నావేంటి బావా? ఏంటలా ఆలోచిస్తున్నావు? ఏమైంది బావా? బావా, ఈ రూపం, అమృతం, యవ్వనం అంటూ ఎవరితో ఆడి గొంతు వినిపిస్తోంది బావా. ఇక్కడ నువ్వు తప్ప ఇంకెవరూ లేరు. నీకు కూడా ఆ మాటలు వినిపించాయా బావా? నాకేం వినిపించలేదు. ఏంటలా చూస్తున్నావు? అంటే బావా, ఇద్దరం ఒక దగ్గరే ఉన్నప్పుడు నాకు వినిపించి నీకు వినిపించకపోవడం ఏంటా అని. వినలేదని చెప్తున్నాను కదా, నీకు వినిపించడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? పాపం, ఇంట్లో పరిస్థితులు ఇలా ఉండబట్టి బావ ఇలా షాకింగ్గా ఉన్నాడేమో. దేవుడి మీద కూడా నాకు ఏ రెస్పెక్ట్ లేదని చెప్పాడు, అందువల్లే ఇంత డిస్టర్బ్డ్గా ఉన్నాడేమో. బావా, బావా, నేను మళ్ళీ నిన్ను ప్రాణాలతో చూస్తాను అనుకోలేదు. నిన్ను దక్కించుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది బావా. ఇప్పుడు నువ్వు దేని గురించి ఆలోచించొద్దు బావా. కానీ అత్తయ్య పరిస్థితి చాలా ఆందోళనగా ఉంది.